ప్రైజ్ లార్డ్. మన ప్రభువున యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని మనమందరము కూడా విందాము, దాన్ని చూద్దాం. చూడండి, అది పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ లేఖనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అవును, మన యొక్క ఆత్మలకు శరీరము విరోధముగా పనిచేస్తూ ఉంది. మరి అట్టి శరీరమునకు ఆత్మ విరోధంగా పనిచేస్తూ ఉంది. చూడండి, ఈ శరీరము లోకాశలను, జీవోపడమును, సమస్తమును కోరుకుంటూ ఉంటే ఆత్మ దేవుణ్ణి కోరుకుంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునికి అనుసంధానంగా మనము జీవించగలిగినట్లయితే, అతి దేవుని పక్షముగా మనం మంచిగా బ్రతకగలిగినట్లయితే, పరిశుద్ధంగా ఈ ఆత్మను మార్చుకోగలిగినట్లయితే, ఆత్మయు శరీరమును రెండూ కలగలిపినటువంటి జీవితం పరిశుద్ధంగానే ఉంటుంది. అందుకే ఆత్మ ఒక రీతిగా ఉంటే శరీరం ఒక రీతిగా దాని ఇష్టానుసారంగా లోకాన్ని అపేక్షిస్తూ ఉంది. కనుక అట్టి ఆపేక్షను వదులుకొని ఆత్మ చెప్పిన మాటగా, దేవుడు చెప్పిన మాటగా నువ్వు అనుసరించగలిగినట్లయితే ఈనాటి నుండి నీవే పరిశుద్ధమైనటువంటి ఒక దేవుని మందిరముగా నిలబడతావు. అలా ఉందామనుకుంటే ఇప్పుడే తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రేమ స్వరూపి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రము. ప్రభువా, నీవిచ్చిన ఈ వాగ్దానము వీక్షించుతున్నా, వింటున్నా ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నీ పాదధూళినైనటువంటి నేను ఎంతగానో మికిలిగా తగ్గించుకున్నాను. యేసు క్రీస్తు యొక్క నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.